నిస్సిగ్గుగా సూపర్ 6 హిట్ అయిందని కూటమి నేతలు చెప్పుకుంటున్నారని వైసీపీ కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలు శశికళ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏది కూడా సక్రమంగా నెరవేర్చలేదని విమర్శించారు. 3 సిలిండర్లు అని చెప్పి ఒకే సిలిండర్లు ఇచ్చారన్నారు. అలాగే తల్లికి వందనం పింఛన్లలో కోత పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్ఆర్సీపీ మహిళా జిల్లా ప్రెసిడెంట్ శశికళతో మా ప్రతినిధి బసవరాజ్ మరింత సమాచారం అందిస్తారు. జిల్లా మహిళా ప్రెసిడెంట్గా ఉన్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం వైఫల్యాన్ని ఎత్తి చూపి ఏ విధంగా ఉద్యమిస్తారు? కూటమి ప్రభుత్వం విఫలమైందనే చెప్పవచ్చు ఇప్పుడు. ఎందుకంటే సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్తున్నారు నిస్సిగ్గుగా. మరి సూపర్ హిట్ అని ఎలా అని చెప్తున్నారు? ఫ్రీ బస్సు రాష్ట్రం అంతా తిరగచ్చు, తిరుపతికి వెళ్ళొచ్చు, విజయవాడకి వెళ్ళొచ్చు, శ్రీశైలంకి వెళ్ళొచ్చు అని అలా అన్నారు. మరి ఎవరన్నా ఏమన్నా అడిగితే నేనే డ్రైవర్ని, నేనే నమ్మకమైన దైవాన్ని, ఎవరన్నా ఏమన్నా అడిగితే మా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన హక్కు అని చెప్పారు. ఈరోజు తాలూకా ఎయిడ్స్ పెట్టి ఇంకొక తాలూకా పోకోకున్నట్లు ఉండే పరిస్థితి ఈరోజు నెలకొంది. మరి ప్రభుత్వం రాకముందు సూపర్ 6 అని బ్యానర్లు వేసుకొని ప్రతి నియోజకవర్గంలోన బ్యానర్లు వేసుకొని మరీ ప్రచారం చేశారు. 3 సిలిండర్లు ఇస్తాము, నిరుద్యోగ భృతి ఇచ్చారా? నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. అదేవిధంగా బీసీ మహిళలకి ప్రతి మహిళకి 1500 ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. మరి 50 ఏళ్ళు దాటిన వెంటనే పెన్షన్ ఇస్తామని చెప్పారు. పెన్షన్ అసలు దాఖలాలు కదా ఉన్న పెన్షన్ కానీ పీకేస్తున్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు ఫ్రీ బస్సు ఇచ్చాము, రైతు భరోసా డబ్బులు కూడా వేసాము, తల్లికి వందనమని 3 పిల్లలకు కూడా ఇచ్చాము అంటున్నారు. తల్లికి వందనం 3 పిల్లలకి ఇచ్చినారు. అది దాని దాఖలాలు చూసుకుంటే గిన ఒక్కొక్కరి తల్లి ఒక ఆధార్ కార్డు మీద ఒక్కొక్కసారి 60 మందికి 60 అంటే ఒక ఆధార్ కార్డు మీద 60 మంది పిల్లల కోసం ఇచ్చారు, 60 మంది ఇచ్చారు. అట్లా లక్షల్లో ఒకటి పడింది. మరి వాళ్ళ నిర్లక్ష్యం అనుకోవాలా, ప్రభుత్వం నిర్లక్ష్యం అనుకోవాలా ఏమో తెలియడం లేదు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు మద్యపానము ఎక్కడ చూసినా కూడా మరి బెల్ట్ షాపులు అయినా కానీ మరి మద్యం షాపులు అయినా కూడా ఎక్కడ పోయినా కూడా ఇవే ఎక్కువ కనపడుతున్నాయి పల్లెల్లోన. మరి పల్లెల్లోన ఈ మద్యం షాపుల ముందు, బెల్ట్ షాపుల ముందు మహిళలు ఎలా తిరుగుతారు, మరి ఆడపిల్లలు ఎలా తిరుగుతారు? మరి ఇన్ని అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి మహిళ హోంమంత్రి ఉంది, మరి ఉత్సవ విగ్రహం లాగా ఆమె కూర్చుండిపోతే ఎక్కడైనా ఒక మహిళకి అన్యాయం జరిగిందని ప్రశ్నించిందా, గొంతెత్తిందా, ఎక్కడైనా పోయి వాళ్ళు పరామర్శించిందా? ఎక్కడ దాఖలాలు కనపడలేదు. ఉత్సవ విగ్రహం లాగా చూస్తూ ఉండిపోయింది. కానీ ప్రెస్ మీటింగ్ దగ్గరికి వస్తుంది, ప్రత్యక్షం అవుతుంది, మళ్ళీ మాయమైపోతుంది. ఆమె హోంమంత్రి ఎలా దేనికోసం అయిందంటే జగనన్న ప్రభుత్వాన్ని ఎత్తి చూపడానికి మాత్రమే అయింది. జగనన్న ప్రభుత్వం ఎత్తి చూపడానికి ఎవరు అర్హత లేదు. ఎందుకంటే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి క్యాలెండర్ ఎలా వేసాడో అలా సంక్షేమ పథకాలు డే 1 ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కటి ప్రజల వద్దకు తీసుకొచ్చాడు. ఏదన్నా కానీ మరి వీళ్ళు చెప్పారు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు, అది ఇవ్వలేదు. అదేవిధంగా వాలంటరీ వ్యవస్థని 2.5 లక్షల మంది ఈరోజు రోడ్డు పాలన అయ్యారు. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 36,000 మందిని మహిళల్ని తీసుకొని పోయి మాయమయ్యారు. నా ప్రభుత్వం వచ్చిన వెంటనే నేను ఇక్కడ వాళ్ళని 36,000 మందిని తీసుకొచ్చే పరిస్థితిని నేను తీసుకొని వస్తానని చెప్పేసి 36,000 మంది కదా 3 కూడా తీసుకొని రాకోకుండా పరిస్థితి ఈరోజు. ఇదే సుగాలి ప్రీతి గురించి ఆమె గురించి ఇదే కర్నూలు నడిబడ్డులోన కొండారెడ్డి బురుజు దగ్గర పాదయాత్ర చేసి మళ్ళీ ఆ అమ్మాయి గురించి నేను న్యాయంగా పోరాడతాను, ఫస్ట్ సుగాలి ప్రీతి కేసు నేను తీసుకుంటానని చెప్పారు. మరి అది కూడా చేయలేదు. ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. ఎంతోమంది ఆశ ఉండింది వాళ్ళకి, జనసైనికులకి, మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని. మరి మొన్న జరిగిన సేన అని పెట్టారు కదా వాళ్ళు. మరి ఇంకా 10 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు నేను ఇంకా కూటమి ప్రభుత్వంలోనే కొనసాగుతున్నా అంటున్నారు. ఇప్పుడే అంతర్గత యుద్ధం చాలా జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అధినాయకుడు చెప్పింది ఆ ప్రజలు వాళ్ళ జనసేనలు ఎలా తీసుకుంటారో మనకు అర్థం కావడం లేదు. మరి బాధరే బాధుడు అనే ప్రజల్లోకి వచ్చారు, ప్రచారంలోకి. మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ కరెంటు బిల్లు ఎక్కించిండేది అదే ప్రభుత్వమే ఈరోజు. మరి ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కటి అన్యాయం చేసి సూపర్ 6 సూపర్ హిట్ అని ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. ఓవరాల్ గా మహిళా విభాగానికి ఒక జిల్లా అధ్యక్షురాలుగా మీరు ఉన్నారు. అంటే 2029లో జగన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేయాలనే ఒక ఉద్దేశంతో మీరు ఏ విధంగా కార్యాచరణ చేస్తారో, ఏ విధంగా మహిళలను ఐక్యత చేస్తారు? కార్యాచరణ సపరేట్గా చేసే పని లేదండి. మా జగన్మోహన్ రెడ్డి గారు, మా అధినేత గారు 5 ఏళ్ళ పరిపాలనలో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. 3 సంవత్సరాల్లో ప్రజల వద్దకి ఆ మహమ్మారి అయినటువంటి కరోనాలో కూడా ప్రజల వద్దకి
ప్రతి ఒక్కటి సంక్షేమ పథకం ప్రతి గడప గడపలోనూ ఉంది కాబట్టి ఈ రోజుకైనా కూడా మా కార్యకర్తలు కానీ మేము కానీ తల ఎత్తుకొని మా జగనన్న ఇదా చేశారు. మేము చెప్పే పని లేదు, ప్రజలే చెప్తున్నారు. జగనన్న ఉండింటే మా రైతు భరోసా వచ్చేది, జగనన్న ఉండింటే బీమా వచ్చేది, జగనన్న ఉంటే ఫీజు రియాన్స్మెంట్ వచ్చేది, మరి చేయూత వచ్చేది, ఆసరా వచ్చేది, ప్రతి ఒక్కటి. ఈరోజు జగనన్న చూసుకుంటే ఒక ఏమి ఎడ్యుకేషన్లోన వైద్య విద్యలోన ఒక విప్లవాన్ని సృష్టించారు. ఈరోజు 17 మెడికల్ కాలేజెస్ వచ్చాయి. మరి మెడికల్ కాలేజీని కూడా మళ్ళీ ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. విశాఖని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం మరి సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. ఏ ముఖం పెట్టుకొని అంటున్నారు? ప్రజలే నిర్ణయిస్తారు. రానున్న కాలంలో మీరు చెప్తున్నారు ఇప్పుడు ఎలా మీరు ప్రజల్లోకి వెళ్తున్నారని. ప్రజల్లోకి తల ఎత్తుకొని వెళ్ళేది ఒక మా వైఎస్ఆర్ కార్యకర్త మాత్రమే ఈ రోజు వరకు నేను ఘనంగా చెప్పగలను. మరి రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా జగనన్న 2.0 పాదయాత్రతో మళ్ళీ మొదలవుతుంది. థ్యాంక్ యూ. వైసీపీ ఏదైతే తలెత్తుకునే కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్తారో, కూటమి ప్రభుత్వాలు అడుగడుగున మోసం చేసింది. ఖచ్చితంగా అయితే 2029లో జగన్ 2.0తో పాదయాత్ర చేస్తాడో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని కర్నూలు జిల్లా వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాబీతో బసురాజ్, BRK న్యూస్, కర్నూలు.